ఓం ఐం సరస్వత్యై నమః. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య కాలం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. తెల్లవారుజామున 3 నుంచి 4:30. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతుంటాయి. బ్రహ్మ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బుద్ధిని కలగజేసే దేవత సరస్వతీదేవి కాబట్టి ఆ సమయంలో ఏ పని అయినా ప్రారంభించటం కానీ, చదువుకోవటం కానీ, కొత్త ఆలోచన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చారణ అంటే మీరు మంత్రోపాసన తీసుకొని మంత్రం గనక పారాయణం చేసినా, జపం చేసినా అద్భుతమైన శక్తి కలుగుతుంది. ఇది వేదాల్లో కూడా చెప్పబడింది. సరస్వతి అనుగ్రహం కలుగుతుందండి. ముఖ్యంగా బుద్ధిని, మేధాశక్తినిచ్చే దేవత సరస్వతి అనుగ్రహం 100% కలుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో. మనం ఏ పని ప్రారంభించినా అందుకనే దేవాలయాల్లో సుప్రభాత సేవలు, అభిషేకాలు తద్వారా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేవటానికి ప్రయత్నం చేయండి. చక్కగా జపం చేసుకోండి. వెంటనే త్వరితంగా ఫలితాలు వస్తాయి.